హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు జూన్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపల విడుదల కాబోయేటువంటి పథకాల లిస్ట్ను ప్రభుత్వం అయితే విడుదల చేసిందనమాట. నేను మీకు వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏ తేదీన ఏ పథకం అయితే విడుదల కాబోతుంది, ఆ పథకం ద్వారా ఎవరెవరు ఎంతెంత అయితే లబ్ధి చేకూరుతారు, వాటికి సంబంధించిన అర్హతలు అనేటువంటివి ఏమిటి, ఎవరెవరు అర్హులైతే అవుతారు, ఆ వివరాల గురించి వన్ బై వన్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో మనకు రాష్ట్రంలో జూన్ నెలలోనే దాదాపుగా 3 నుంచి 4 పథకాల వరకు కొత్తగా అమలు అయితే చేయబోతున్నారు అనమాట. సో వాటి గురించి కూడా చెప్పేస్తాను మీకు. మీరందరూ వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి. సో ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకునేసేయండి. టెలిగ్రామ్ గ్రూప్ని కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. సో మీకు యూజ్ అయ్యే కంటెంట్ అప్డేట్ అయితే చేస్తుంటాను. నచ్చితేనే గ్రూప్లో అయితే జాయిన్ అయితే అవ్వండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వచ్చేద్దాము. సో మనకు మొట్టమొదటిగా ఇక నెల 1వ తారీఖున వస్తుందంటే అందరికీ కూడా గుర్తుకు వచ్చేది సామాజిక భద్రత పెన్షన్లు. సో ఇక ఈ జూన్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల పంపిణీలో మార్పులు అనేటువంటివి అయితే తీసుకొచ్చింది అనమాట ప్రభుత్వము. సో యాక్చువల్గా మనకు ఈ యొక్క పెన్షన్ పంపిణీ రూల్స్ ప్రకారము 1వ తారీఖున సెలవు దినం అయినట్లయితే దానికి ముందు రోజు కానీ దానికి తర్వాత రోజు కానీ అయితే పంపిణీ చేయాలని ఆల్రెడీ కూడా రూల్స్లో అయితే క్లారిటీగా మనకు మెన్షన్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఇక ఈ జూన్ 1వ తారీఖున సెలవు అయితే రాబోతుంది అనమాట. అంటే ఆదివారం అయితే వస్తుంది. అందుకొరకు అయితే సెలవు దినం అయితే ప్రకటిస్తారు ఈ గ్రామ వార్డు సచివాలయం అధికారులకు. సో కాబట్టి వాళ్ళు ఒకరోజు ముందుగానే అంటే 31వ తారీఖునే, ఈ నెల 31వ తారీఖునే పెన్షన్ పంపిణీ అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఇక 31వ తారీఖున ఉంటుంది. దాని తర్వాత 1వ తారీఖున ఉంటుంది, 2వ తారీఖున అయితే ఉంటుంది అనమాట. ఆ 2 రోజులే పెన్షన్ పంపిణీ అయితే చేస్తారు. సో ఇక పొరపాటు మీరు ఆ 2 రోజుల లోపల పెన్షన్స్ తీసుకోలేకపోయినట్లయితే ఇక వచ్చే నెలకి ఆ నెలది, దాని తర్వాత నెలది, 2 నెలలు కలిపి అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. 3 నెలల వరకు అయితే ఎక్స్క్యూజ్ చేస్తారనమాట. దాని తర్వాత మీరు పెండింగ్లో పెట్టుకో ఉన్నట్లయితే మీకు పెన్షన్ అనేటువంటిది అయితే ఇవ్వరండి, పూర్తిగా అయితే క్యాన్సిల్ చేస్తారనమాట. సో ఈ విధంగా ఈ జూన్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు వచ్చేసి 31వ తారీఖునే పంపిణీ అనేటువంటిది మొదలు పెడతారు. ఆ రోజు ఉదయం నుంచి ఇక వాళ్ళకి చెప్పినటువంటి రూల్స్ ప్రకారము. సో వీలైనంత త్వరగా 31వ తారీఖున పెన్షన్ డబ్బులు అయితే కలెక్ట్ చేసుకోండి వచ్చేసి. సో దాని తర్వాత వచ్చి మీకు ఈ పెన్షన్ డబ్బులు కొంతమందికి బ్యాంక్ అకౌంట్స్కి అయితే జంప్ చేస్తారనమాట. అదేవిధంగా కొంతమందికి వచ్చేసి పెన్షన్ అనేటువంటిది కంప్లీట్గా రద్దు చేయడం అయితే జరిగింది. బోగస్ పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరికీ సంబంధించేసి. ఓకేనా. సో అర్హులైనటువంటి వాళ్ళకు మాత్రమే రేపు జూన్ నెల పెన్షన్లు అనేటువంటిది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ వచ్చేసి మనకి ఈ నెలకు లోపల అయితే అప్డేట్ చేస్తారు. నేను ఎప్పటికప్పుడైతే ఇంటిమేట్ అయితే చేస్తూ ఉంటాను. ఇక రెండవ పథకం వచ్చేసి ఉచిత రేషన్ పంపిణీ అండి. ఇవి మనకు రెగ్యులర్గా ప్రతి నెల కూడా ఇచ్చేటువంటి పథకాలేను. ఇవి కాకుండా కొత్త పథకాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా నేను మీకు చెప్తాను. సో ఇక ఉచిత రేషన్ పంపిణీ 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపల అయితే రేషన్ పంపిణీ అయితే ఉంటుంది ప్రతి నెల కూడా. అయితే ఇది వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రేషన్ పంపిణీ వచ్చేసి ఎండిఓ వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనాల ద్వారా మీ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి రేషన్ పంపిణీ అయితే జరిపేవాళ్ళు అనమాట. ఇప్పుడు మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ప్రభుత్వము కీలకమైన నిర్ణయం తీసుకోగా ఈ యొక్క ఎండియు వాహనాలను అయితే రద్దు చేస్తూ, ఓకేనా, ఎండియు వాహనాలను రద్దు చేసి ఇక నుంచి ఈ రేషన్ పంపిణీ అనేటువంటిది రేషన్ దుకాణాల ద్వారానే చేపిస్తాము, రేషన్ దుకాణాల దగ్గరికే వెళ్ళి మీరు రేషన్ అయితే తెచ్చుకోవాలి అని అయితే మనకు ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చిందనమాట. సో ఇంక నుంచి మీ విలేజ్ లోపలికి ఈ యొక్క ఎండిఓ వాహనాలు అయితే వచ్చి రేషన్ అయితే ఇవ్వండి, మీ అంతటా మీరు రేషన్ షాప్స్కే వెళ్ళి రేషన్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. బట్ 65 ఇయర్స్ అంటే 65 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం రేషన్ డోర్ డెలివరీ అయితే ఉంటుంది. అది ఏ విధంగా డోర్ డెలివరీ చేస్తారనే విషయాల గురించి అయితే ఇంకా ప్రభుత్వం అయితే డిస్కస్ చేస్తుంది, మనకు ముందు ముందు అప్డేట్ అయితే చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది వచ్చేసి ఉచిత రేషన్ పంపిణీ అనమాట. ఇంకొకటి పథకం వచ్చేసి నెక్స్ట్ దీంతో పాటుగా కొత్త రేషన్కి సంబంధించి కూడా చెప్పేస్తాను. కొత్త రేషన్ కార్డ్స్కి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆన్లైన్ దరఖాస్తులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక దరఖాస్తులు చేసుకొని అర్హులైనటువంటి వాళ్ళకు రేపు నెల 25వ తారీఖు పైనుంచి అయితే కొత్త రేషన్ కార్డ్స్ కూడా మంజూరు చేస్తామంటూ మన యొక్క నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియచేయడం అయితే జరిగిందనమాట. సో ఇక నెక్స్ట్ పథకం వచ్చేసి ఇవి ఇప్పుడు చెప్పబోయేటువంటివి కొత్త పథకాలు అనమాట. ఇప్పుడే అమల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. ఇంతకు ముందు అయితే అమలు చేయలేదు, ఇవి స్టార్ట్ చేసేది ఇప్పుడే అనమాట. సో వాటి గురించి అయితే చెప్తాను. వాటిని కూడా జూన్ నెలలోనే స్టార్ట్ చేయబోతున్నారు.
మొట్టమొదట వచ్చేసి తల్లికి వందనం పథకము. ఈ తల్లికి వందనం పథకము మహిళలకు వర్తిస్తుంది అనమాట. మహిళల కంటే వాళ్ళ యొక్క ఇంట్లో విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు కదా, 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు. ఆ లోపల చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ప్రతి ఏటా కూడా 15,000 రూపాయల చొప్పున, అంటే గతంలో ఇదే పథకము అమ్మఒడి పథకం అనేటువంటిది అయితే ఉందన్నమాట. దాని కింద ప్రతి సంవత్సరం 13,000 అయితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి 15,000 రూపాయలకి అయితే పెంచింది కూటమి ప్రభుత్వం. ఇక అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సంవత్సరము 15,000 రూపాయల కింద అయితే విడుదల చేస్తారనమాట. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఇంట్లో ముగ్గురు విద్యార్థులు చదువుకుంటున్నట్లయితే ఒకే ఫ్యామిలీలో 45,000 రూపాయలు అయితే వాళ్ళకి లబ్ధి అయితే చేకూరుతుంది. ఈ విధంగా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటున్నా వాళ్ళందరికీ కూడా డబ్బులు అనేటువంటిది అయితే వేస్తారనమాట. అయితే దీనికి సంబంధించిన కొత్త అర్హతలు అనేటువంటివి ఏమిటి, రూల్స్ మార్గదర్శకాలు అనేటువంటివి ఏమిటి, వాటి మీద ఇంకా మనకు క్లారిటీ అయితే ఇవ్వలేదు. అదేవిధంగా ఎన్ని విడతల వారీగా అయితే విడుదల చేస్తారు, అంటే మొత్తం ఒకేసారి విడుదల చేస్తారా, లేదంటే విడతల వారీగా విడుదల చేస్తారా అనే విషయం గురించి ప్రభుత్వం ఇంకా మనకు అప్డేట్ అయితే రిలీజ్ చేయలేదన్నమాట. డిస్కస్ చేసుకున్న తర్వాత అయితే రిలీజ్ చేస్తారు. సో నేను ఎప్పటికప్పుడైతే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అనమాట ఈ యొక్క తల్లికి వందన పథకానికి సంబంధించి కూడా. సో నెక్స్ట్ వచ్చేసి రైతులకు సంబంధించి ఇది కూడా రేపు నెల 12వ తారీఖున స్టార్ట్ చేయబోతున్నారు ఈ తల్లికి వందనము, అన్నదాత సుఖీభవ పథకము. నెక్స్ట్ ఇంకొకటి మహిళలకు సంబంధించి కొత్త వితంతు పెన్షన్స్. ఈ మూడింటిని రేపు నెల 12వ తారీఖున అయితే మొదలు పెట్టబోతున్నారు అనమాట. సో ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకం గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. ఈ పథకం ద్వారా ప్రతి ఏటా కూడా 20,000 రూపాయలు, అంటే దీనికి మళ్ళీ పిఎం కిసాన్ కూడా యాడ్ చేశారు, రెండు కలుపుకొని 20,000, ఒకదాని కింద 20,000 కాదండి. సో ఈ పథకం ద్వారా వచ్చేటువంటి 20,000 రూపాయలను ప్రతి ఏటా కూడా 3 విడతల వారీగా అయితే జమ చేశారనమాట. అంటే 6,660 రూపాయలు అయితే ఒక్కొక్క విడతకి మీ బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ కావడం అయితే జరుగుతుంది, పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ రెండు పథకాల కింద. సో ఈ యొక్క పథకానికి సంబంధించిన స్టేటస్ అనేటువంటిది ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అప్రూవల్ అనేటువంటిది అయిందా లేదని ఎట్లా చెక్ చేసుకోవాలి, ఆ వివరాలన్నింటినీ గురించి కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పున్నాను, మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఛానల్ని, మీకైతే స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలో ఆ వివరాల గురించి అయితే తెలుస్తాయి అన్నమాట. సో దాని తర్వాత వచ్చేసి ఏ రైతులకైతే ఈ అన్నదాత సుఖీభవ పథకం అయితే వర్తిస్తుంది ఆ వివరాల గురించి అన్నిటికీ కూడా నేను ప్రీవియస్గా వీడియో అయితే చేసేసి పెట్టున్నాను మన ఛానల్లో. సరే వెళ్ళి విజిట్ చేయండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఇక దీని తర్వాత వచ్చేసి మనకు నెక్స్ట్ పథకం కూడా మహిళలకేనండి. ఈ యొక్క మహిళలకు సంబంధించి వితంతు పెన్షన్స్కి సంబంధించిన మంజూరు పత్రాలు, అర్హులైనటువంటి వాళ్ళకు మంజూరు పత్రాలను కూడా రేపు నెల 12వ తారీఖునే జమ చేస్తారనమాట, అంటే ఇస్తారు. ఆ మంజూరు పత్రాలు బేస్ చేసుకుని వాళ్ళకి కొత్త పెన్షన్స్ అయితే ఇస్తారనమాట. సో ఇక 50 ఏళ్ళ కొత్త పెన్షన్స్ మీద ప్రభుత్వం ముందు ముందు రోజుల్లో అయితే అప్డేట్స్ రిలీజ్ చేసింది. ఏదేమైనా ఎప్పటికప్పుడు అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఛానల్ నుంచి, రెగ్యులర్గా అయితే ఫాలో అవుతూ ఉన్నాను ఛానల్ని.